లేదు. మరి ఆనాడు లేనిది ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారంటే, సొంత చిన్నాన్నను చంపితే చెల్లెళ్ళు అన్నా న్యాయం చేయండి అని గత 5 సంవత్సరాల నుండి అడుగుతూ ఉంటే న్యాయం చేయలేని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి ఏమనుకోవాలి? 2 వర్గాలు, అది వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు గొడవలు సృష్టించింది మీరే, అన్నీ చేసింది మీరే. మరి ఈరోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి, ఈరోజు ఇది జరిగింది కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తుంటే ఏమనుకోవాలా? ఇది ఖచ్చితంగా మేము ఎందుకంటే స్క్రిప్ట్ చదివారే తప్ప ఇంకా ఏం లేదు. ఆయనకు ఫ్యాక్ట్స్ తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఏమీ తెలీదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మరి సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందాయా? జయమన్న అంటే జగనన్న అంటున్నారు. మరి ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తున్నాం. 30 రోజులైంది వచ్చి అధికారంలోకి, అప్పుడేనా ఆయన మాట్లాడేది? అలాగే ఏమన్నా అంటే మాటకు ముందు మాటకు తర్వాత రెడ్ బుక్ అంటారు. ఇంకా లోకేష్ అన్న రెడ్ బుక్ రాసుకున్నారే తప్ప రెడ్ బుక్ తెరవలేదు. మరి తెరిచిన తర్వాత వీళ్ళది ఏంటి, వీళ్ళ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. అనవసరంగా నోరు జారొద్దండి. అనవసరంగా వచ్చి ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఎవ్వరూ కూడా సహించరు. ఇప్పుడు వరకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు ఇలాంటి నాటకాలు, ఇలాంటి డ్రామాలు చేస్తే మాత్రం ప్రతిపక్ష హోదా కాదు కదా, మీకు పొలిటికల్ పార్టీ కూడా లేకుండా పోతుంది. నా సజెషన్ యాజ్ ఎ డాక్టర్, మీరు అక్కడ ఏదో లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట, దయచేసి లండన్లోనే వైఎస్ఆర్సీపీ లండన్ పార్టీ అని పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే బాగుపడతారేమో అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇందాక అందరు చెప్పినట్టుగా కూడా ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీతారాంపురంలో ఒక హత్య జరిగిందని చెప్పి ఇక్కడికి వచ్చి శవరాజకీయాలు చేయడం అనేది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంకా శవరాజకీయాలు చేయడము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మానుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈయన సీతారాంపురంలో హత్య జరిగింది కరెక్టే, కానీ అది పార్టీలకు సంబంధించింది కాదు, 2 వర్గాలకు సంబంధించినవి. ఆ వర్గాలు కూడా ఒకరొక పార్టీలో ఉంటే మరొకరు ఇంకొక పార్టీలో ఉంటారు. అది గతం నుంచి కూడా ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది. ఈ హత్య రాజకీయం ఏదైతే జరిగిందో అది పార్టీలకి ఏదో తెలుగుదేశం పార్టీ దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూర్చొని ప్లాన్ చేసుకొని మర్డర్ చేసినట్టుగా ఈరోజు ఆ విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. అసలు సీతారాంపురంలో అనే గ్రామంలో వీళ్ళకి గొడవలు సృష్టించి వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టినదే శిల్పా చక్రపాణి. ఈ శిల్పా చక్రపాణి, శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులందరూ కూడా మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టి గొడవలు లేపడం అనేది కొత్త విషయం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే చుట్టూ పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాని ఏంటంటే పాపం వాళ్ళ వల్లనే ఈయన ఓడిపోయిన సంగతి కూడా ఈయనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నంద్యాల ప్రాంతంకి వచ్చినాడు, నంద్యాల జిల్లాకు వచ్చినాడు. ఏ నంద్యాల ప్రజలైతే చీగొట్టి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పినారో అదే నంద్యాల జిల్లాకి మళ్ళీ ఏ మొక్కం పెట్టుకొని వచ్చినాడు. సీతారాంపురంలో మర్డర్ జరిగింది. మరి గతంలో ఈయన 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కుటుంబము 4 రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకొని చనిపోతే అప్పుడు ఏమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా మరి ఈరోజు గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నంద్యాలలో శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలిక పైన మానభంగం గ్యాంగ్ రేప్ చేసి ఒక మైనర్ బాలికని హత్య చేస్తే ఎక్కడికి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు ముంతాజ్ బేగం వాళ్ళ మీద కూడా శిల్పా చక్రపాణి డ్రైవరు ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా మానభంగము చేసి అతని మీద కేసు పెట్ట కూడా ఇంతవరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి అంతేకాకుండా ఆలగడ్డలో శిల్పా వెంచర్ వాళ్ళు ఈరోజు వెంచర్లు వేసి కేసీ కెనాల్ను బూడ్ చేసి రైతులు ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. రౌడీలతో గూండాలతో శిల్పా కుటుంబము నంద్యాలలో మీటింగ్ పెట్టుకున్న సంగతి మరి గుర్తు రాలేదు. అంతేకాకుండా మరి కానిస్టేబుల్ మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసిన వ్యక్తిని శిల్పా రవి కండవా వేసుకొని కండవా వేపించి మరి పార్టీలోకి స్వాగతం పలికిన సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులేదు. మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలము ఈ హత్యని సొడ్డు పెట్టుకొని ఈరోజు వచ్చి
చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలంట, గుడ్డ రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టాలంట, లోకేష్ అన్న గారి మీద కేసు పెట్టాలంట. ఏమని కేసు పెడతారు? అట్లా చూసుకుంటే ఈ గత 5 సంవత్సరాల్లో ఎన్ని మర్డర్లు జరిగినాయో, ఎన్ని మానభంగాలు జరిగినాయో, ఎన్ని హత్యలు అన్ని దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టాలని ఈయన పర్మిషన్ ఇస్తున్నాడని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఎవరైతే ఈరోజు అరాచకాలు చేశారో, అన్యాయాలు చేశారో, దోపిడీలు చేశారో వాళ్ళందరినీ వెంటేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. వాళ్ళని పక్కన పెట్టి మీరు ఒకసారి వాస్తవాలు చూడండి. మీకు ఓపిక ఉంటే నిజంగా ఈరోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు గ్రామాలలోకి వెళ్ళి ఏం జరుగుతుందో కనుక్కోండి. ఈరోజు 2 గ్రూపులు రాయలసీమలో మీకు తెలియదా అండి? 2 వర్గాల మధ్యన ఉండే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ అది పార్టీలకు సంబంధం లేదని రాయలసీమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటనా? ఈరోజు ఈ హత్యను పట్టుకొని పార్టీలకు పూస్తారా? ఈరోజు ఈ హత్యను పట్టుకొని హత్య జరిగింది, అది జరగకుండా ఉండాల్సింది. మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఫస్ట్ థింగ్ మేమందరం కూడా ఖండిస్తున్నాం. రెండోది, ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరైనారు. వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినారు. ఎవరిని కూడా స్పేర్ చేయలేదే, ఏ పార్టీ అనేది కూడా చూడలేదే. మరి ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ అన్న గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? రెడ్ బుక్ అని చెప్పి మీరు భయపడి వస్తున్నారు. ఆ రెడ్ బుక్ లో ఏముందనేది కూడా మీకు తెలియదు. ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో, ఎవరైతే అధికారం ఉందని అడ్డు పెట్టుకొని ఎవరైతే అఫీషియల్స్ దౌర్జన్యాలు చేశారో అటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. మీరు ఎందుకు భయపడుతున్నారండి? మీ పేర్లు దాంట్లో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటుంటే భయపడండి. ఈరోజు రెడ్ బుక్, డెఫినెట్గా రెడ్ బుక్లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం లేపడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మీ పేర్లు ఉన్నాయంటే మీరు భయపడండి. ఇది ప్రజలకు సంబంధించింది కాదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నిజంగా అటువంటి ఆలోచన ఉంది అని మీకు అనిపిస్తే ఈరోజు మీరు నంద్యాల జిల్లాకు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. గతంలో ఎన్ని గొడవలు జరిగినాయి. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా బయటికి రావాలంటే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఈరోజు ఎంతమంది వచ్చారండి వైసీపీ నాయకులు బయటికి? పక్క జిల్లాల నుంచి ఎంతమంది వచ్చారండి? మీకు పర్మిషన్ ఇవ్వలేదా? ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అడ్డుకోవాలనుకో అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కానీ వైసీపీ నాయకులు బయటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఒకటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎటువంటి గొడవలు పెట్టుకోకండి, ఆయన వస్తాడు, మాట్లాడుకుంటాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోండి. కావాలంటే మీ ప్రెస్ మీట్ పెట్టండి తప్ప ఎటువంటి గొడవలు మీరు చేయకండి, అడ్డుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పినారు. నిజంగా మీ మెంటాలిటీకి చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీకి ఎంత తేడా ఉందనేది ఈరోజు ప్రజలే చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారండి? ఈరోజు మీడియా మిత్రులు దీన్ని చాలా ఫోకస్ చేయాలా, మీడియా మిత్రులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా. ఎక్కడ మీడియా ఉండిందండి? మీరు గతంలో 5 సంవత్సరాల మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా మిత్రుల మీద మీరు దాడులు చేయలేదా? అప్పుడేమైపోయింది మీడియా మీద ప్రేమ? మీడియా మిత్రులు ఏదైనా ఆర్టికల్ రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయలేదా? అవన్నీ గుర్తురావు. ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి మీడియా మిత్రుల మీద కొత్తగా ప్రేమ పుట్టుకొని వచ్చింది. దయచేసి ఇది కేవలం 2 వర్గాలకు సంబంధించిన హత్యనే తప్ప ఇది పార్టీలకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా దగ్గరుండి టేకప్ చేస్తున్నారు. ఎవరిని కూడా స్పేర్ చేయకూడదు. ఎవరైనా కేసు పెడితే ఆ కేసు మీరు ఎట్లుందో అట్లా తీసుకొని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, భారతదేశంలోనే అంత పెద్ద క్రిమినల్ లేడని నేను చెప్పలే. ఇది మీకు తెలుగులో వస్తుంది. హిందీ మీడియా అంటే భారతదేశం అత్యంత ప్రమాదకరమైన సౌండ్ అంటే చూడగలుగుతాను. నాకు ప్రపంచం భారతదేశంలో ఇటువంటి లేడని నేను చెప్పలే. నేషనల్ టీవీ చెప్తా ఉంది. నేను చెప్పలే. క్రిమినల్ గురించి మాట్లాడబట్టి మాట్లాడాలిగా. బిడ్డ చెప్పా, అల్లుడు చెప్పా, ఏందా చెప్పేది దాని గురించి. మేము అది ఏదో వర్గాలు జరిగినాయి, గొడవ జరిగింది, దాన్ని మేము ఎంత బాధపడుతున్నాము. జరగకూడదు సంఘటన జరిగింది. దాన్ని ఇంత అయినా వర్షాలు పడలేదా, ప్రజలు ఇబ్బందులు ఉండాలి, దాని గురించి మాట్లాడామంటే రాజ్యుడికి వచ్చాడు ఆయన. పోయి ఆడుతుంది పాప, ఆయన పోయి తీసుకుపోయి చంద్రబాబు తీసుకొచ్చిపోయి నీళ్ళు వస్తున్నాయని టెంకాయ కొట్టాయి. పోయి నువ్వు ఒక టెంకాయ కొట్టాల్సింది. రైతులతో బాగుపడతారు, రైతులు ఇన్పుట్ కావాలని అడుగు. వీళ్ళ కోసం ముఖ్యమంత్రి వచ్చేది అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలా, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. వచ్చినవాడు ఇవాళ హత్యలు జరిగితే దానికి పోయేదే. ప్రతి శుక్రవారం ఎందుకు పోతున్నాడు ఆయన? ఏసీబీ కోర్టు పోకూడదని ప్రతి శుక్రవారం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం. నేను వినుకోవడం పోయినా, ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది ఇన్సిడెంట్ సెక్చువల్గా జరిగింది నాకు తెలుసు. నేను స్పాట్లో పోయినా.
నేను ఆ రోజు పార్టీ ఆఫీస్ చూస్తే నేను చక్కగా వినుకోవడం పోయినా ఇంకా వాళ్ళ శవం ఎత్తాలే ఏం జరిగిందని నేను పోయినా కూర్చున్నా ముస్లిమ్స్ పిలిచి మాట్లాడితే అన్న ఎందుకు లేదా జరిగింది ఆడపిల్ల విషయము ఎందుకు బయట పెట్టాలా ఈరోజు అది ఎప్పటి నుంచో ఉంది గొడవ ఇక ఆ పీరపడ కొట్టుకొని తెచ్చారు మళ్ళీ ఈ పీరపడ నీళ్ళు తెచ్చినాడు ఇంకా గొడవ జరిగింది అంటే నేను కూడా సైలెంట్ అయిపోయాను ఎందుకు ఆడపిల్ల విషయం పెట్టాలా అది ఎందుకు జీవితం నాశనం చేయాలని దాని గురించి ముఖ్యంగా ఆయన వస్తాడా ఆడపిల్ల అమ్మఒడి వచ్చిందే మీకు పడిందా లేదా ఇవే అడిగేది. రాష్ట్ర అభివృద్ధిలో పోతా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాని గురించి నీవు ఆలోచించి ఒక కార్యకర్తలు మనం చేసాం. నిన్న కాక మొన్న ఈయన రివ్యూ చేసిన డిపార్ట్మెంట్ నేను నా డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను. ఒక రూపాయి మైనార్టీల కోసం ఏమైనా ఇచ్చినావా? ఒక పైసా మీరు ఎన్ని ఉండాలి సాక్షులు అంతా మనం ఇచ్చిన తప్పనించి ఒక ఏడాది ఇచ్చినాడా? అక్కడ కంపౌండ్ వాళ్ళు కానీ ఒక మసీదు కానీ ఒక చర్చుకు కానీ షాదీఖానా కానీ ఏమైనా ఇచ్చినాడా? మనం ఇచ్చిన డబ్బులే రిలీజ్ చేయలే. 5 ఏళ్ళు గడిచిపోయింది ఒక్కరికి పలకరి చేయలే. ఈ పని కోసం వచ్చినావా? అబ్దుల్ సలాం చచ్చిపోయా. ఎందుకు చచ్చిపోయా? అప్పుడు పోలీసులు అరెస్ట్మెంట్ చేశారు. ప్రతిరోజు పోయేది వారి ఇంటికి పోయేది వారి పాప ఆడపిల్లలు ఉంటే వాడు పారిపోతే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేస్తుంటే ఆ అమ్మాయి ఇవ్వండి నేను బతకలేను నాతో కాదు ఈ పోలీసుల వేధింపులకు ఇద్దరు తాగి వెళ్దాము అంటే నువ్వు రావడం ఎందుకు అందరూ దర్శపోతారని చెప్పి అందరూ కలిసి అది వాస్తవం. అది వాడిని ఇప్పుడు పట్టుకోవాలా? మీ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది తిరిగి అభివృద్ధి గురించి మాట్లాడు. చంద్రబాబు ఈ పని చేయలేదని అడుగు. మనం ఏం చేయలేదో చంద్రబాబు గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోకండి, మనము ప్రతీకార చర్యలు పోకూడదు, జరిగిన సంఘటనలు జరిగిపోయినాయి, మనం శాంతియుతంగానే మనం ప్రజల దగ్గర పోవాలా, మనం ప్రజలకు వాగ్దానాలు చేసి వచ్చాం, ఎన్నో వాగ్దానాలు చేసాం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ కార్యక్రమం మీరు బాధ్యతలు కానీ మనకు ఇటువంటి కార్యక్రమాలు వద్దు, హత్యా రాజకీయాలకు దూరం అని చెప్పడం జరిగిన సంఘటన దురదృష్టకరం అందరూ చెప్తా ఉన్నాము, దాన్ని మనం సమర్థిస్తున్నామా? కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మహానుభావ నేను అంత క్రిమినల్ లేడు నేను చెప్పలే, ఆ టీవీలో చూసా అది సౌండ్ ఉంటా బెటర్ అయినా అందరు ఇంటారు. భారతదేశంలో ఎవడు లేటు అటు రాశారా? నేను ఏమి మీడియానా? హిందీ నేషనల్ మీడియా అది. ఇంత డేంజరస్ రాశారు. ఎంత డబ్బు సంపాదించాడు చెప్పురా? వాళ్ళు వినాలి కదా, మేమే చెప్తామో చెప్పకూడదు. అంత పెద్ద క్రిమినల్ లేడని చెప్తారే. కాబట్టి అవన్నీ పంపేయండి తెలుస్తాయి. కాబట్టి పక్కన ఎక్కువ రాజశేఖర్ గారి కాన్స్టిట్యున్సీ ఇంతకుముందు 5 సార్లు నేను కూడా అక్కడ రిప్రజెంట్ చేశా. నాకు కూడా సంబంధాలు బాగా ఉన్నాయి ఆ కుటుంబంతో. పెద్ద కుటుంబం ఆరుదుల్లోని కొద్ది వాళ్ళ చితికిపోయిన మధ్యలో నాకు బాగా సాయం చేసినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ పెద్దనాయన కానీ ఇంకా పెద్దనాయన కానీ బుడ్డ సీతారామరెడ్డి వాళ్ళ పెద్దనాయన నా తండ్రి రామచంద్రరెడ్డి బాగా తెలిసి నాకు, బుడ్డారెడ్డి పెద్దనాయన బాగా తెలిసి నాకు, పెద్ద బస్సు చిన్న బస్సు అంతా బాగా తెలిసిన కుటుంబం నాకు, పెద్ద రైతు కుటుంబం. అది సంఘటన జరిగినవి ఏమేమి దాన్ని సమర్థించడంలే. కాబట్టి ఇవి జరిగిన దాన్ని మేము సమర్థించడం లేదు అనే చెప్తున్నాం. దాని గురించి ఈయన ఎందుకు రావాలా? మరి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, దానికి సమాధానం చెప్తే నేను మీకు అందరికీ సమాధానం చెప్తా. మీడియా రాసిన దానికి అందరికి పంపించావా? మరేం చేయి మొత్తం అది ఇంకా అంతకని ఏముందా? కాబట్టి దయచేసి ఈ విషయాల గురించి ఇంత మర్చిపోయి మనం అభివృద్ధిలో పోవాలా. మేము ఎంతో వాగ్దానాలు ఇచ్చి వచ్చాము. ఆగస్టు 15వ తేదీ నుంచి బస్సులు కూడా ఆడబిడ్డలు కూడా బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. మనం కూడా సూపర్ 6లో కూడా చెప్పినాం. మన సూపర్ 6లో చెప్పిన కార్యక్రమాన్ని డిఎస్సీ మొట్టమొదటిసారి పెట్టాం కదా. ఎవరు పెట్టాడా? ఎప్పుడైనా పెట్టావా? డిఎస్సీ పెట్టావా? వాలంటరీ వ్యవస్థను పెట్టి 5,000 జీతం 4,000 జీతం ఇస్తే ఎవరు చేయాలి? వాళ్ళకు అన్న క్యాంటీన్ పెడుతున్నాం, వీధులకు అన్నం పెట్టాలి కదా, ఎత్తేసే అయినా అవన్నీ చాలా ఉన్నాయి. ఆయన చెప్పకూడదని చెప్తే కదా నేను అది ఏం చెప్పిన టీవీ నేను చెప్పిన త్వరగా చెప్పినాడు అది. కాబట్టి ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్తారు, చాలా కాలంతో పోయింది, దాని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరదాలు కట్టుకొని తిరిగాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఎక్కడో వాళ్ళ పర్సనల్ కక్షల మీద జరిగినటువంటి మర్డర్లను ఈరోజు కేవలము
తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలా, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, సంబంధిత ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టాలంటున్నారే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ చంపినప్పుడు మరి ఆ ఎఫ్ఐఆర్లో నీ పేరు ఎందుకు చేర్చుకోలేదని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, అధికారం ఉన్నప్పుడు అహంభావంతో రెచ్చిపోయినావు, అధికారం పోయిన తర్వాత ఈరోజు రాష్ట్రం మీద ఎక్కడ ఏమీ లేకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమృద్ధిగా వర్షాలు కానివ్వండి, శ్రీశైలం రిజర్వాయర్ ఎప్పుడైనా సరే గత 20 సంవత్సరాల్లో జూలై మాసంలో నిండిన దాఖలాలు లేవు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా మెగా డిఎస్సి పైన 16,347 పోస్టులు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గెలిస్తే పెన్షన్లు ఇంటికి ఇవ్వడు, 4,000 ఇచ్చేటువంటి పెన్షన్ ఇవ్వడు, కేవలము ఎన్నో ఆరోపణలు చేసి ఎలక్షన్లో గట్టెక్కాలనుకున్నాం. కానీ ప్రజలు నీకు ఏమి ఇచ్చినారు? 151 సీట్లుండే నిన్నో 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే నువ్వు చేసిన అరాచక పాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజానికం అంతా కూడా గమనించారు. కాబట్టి ఈరోజు 11 సీట్లకు పరిమితమైన నువ్వు రాష్ట్రంలో ఎక్కడ ఏ మొహం పెట్టుకొని తిరగాలో తెలియక ఏదో కొన్ని జరగరాని సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఏదైనా సరే మనం అభివృద్ధి చేయాలి తప్ప వ్యక్తిగత కక్షలు కానివ్వండి, హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం కానివ్వండి మంచిది కాదు సమాజానికి అని చెప్పేసి ఎంతో మందికి ఆ రోజు ఒకటే అప్పీల్ చేస్తున్నా, దమ్ము ధైర్యము మీ దగ్గర నిజాయితీ ఉంటే అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ పెడతాం, అసెంబ్లీ చర్చకు నువ్వు జవాబు చెప్పు. ఈరోజు చర్చకు మేము ఎప్పటికైనా రెడీ. మా నాయకుడు లేకపోయినా, మా వాళ్ళు 23 మంది ఉన్నా, అవమానాలు చేసినా, మా మీద కొట్టినా తిట్టినా ప్రతి ఒక్కరు కూడా మా శాసనసభ్యులు ప్రతి అసెంబ్లీకి వచ్చి మీకు జవాబు చెప్పినారు. తిరిగి పందలేక మారిపోయినారు మీరు. మళ్ళీ ఈడ శుక్రవారం ఇందాక చెప్పి గుర్తుగాలే, ఇది జరిగిపోయి నిన్న వచ్చిండొచ్చు కదా, నిన్న బేస్తవారం నిన్న రావచ్చు కదా. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇడికి వచ్చి వెళ్ళినాడు. మొన్న చూసే శుక్రవారం కోర్టుకు చెప్పడానికి నేను ఇడికి పోతున్నా పరామర్శించడానికి. కాబట్టి మేము అడిగేది ఒకటే, మీ దగ్గర నిజాయితీ సరే ఏదో సాత్స్ అంటే కన్నుబాకుడు ఏదో బతకనీళ్ళు అని చెప్పి 11 మందికి అట్లా ఇడిచిపెట్టినారు. అది కూడా చిన్న చిన్న మెజార్టీలతో, దాంట్లో మామూలుగా ఏదో 9 కూడా లేవు. కాబట్టి మీకు నిజాయితీ చెప్పాలంటే నా చర్చ జరుగుతాం, ప్రజల చర్చ పెడదాం, అసెంబ్లీ సాక్షి చర్చ పెడతాం. తప్పప్పుడు ప్రజలు చూస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. మాట్లాడినటువంటి విషయాలందరినీ గుర్తు చేస్తూ ఉంటే దయ్యాలంతా కూడా వేదాలు వదిలించినట్టుగా ఉంది. ఈరోజు ఒక కుటుంబంలో 2 కుటుంబాల వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే ఆ హత్యను కూడా ఈరోజు కేవలం రాజకీయ హత్యగా చిత్రీకరించి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు వచ్చి అనేకమైన ఆరోపణలు చేస్తూ అటు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని హత్య దీంట్లో కూడా ముద్దాలుగా చేర్చాలంటున్నారు. మరి ఒక్కసారి మేము ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నాము, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాము. రాష్ట్రంలో జరిగిన మొత్తం 2,686 హత్యలు జరిగినాయి ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో. ఈ 2,686 హత్యలలో మీకు ముద్దాయిలుగా చేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఎన్నో రాజకీయ హత్యలు చేసి ఈ రాజకీయంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆ రోజు బంగాళాఖాతంలో కలపాలి, భూస్థాపితం చేయాలని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. కేవలం ఆ రోజు మీరు అన్నారు మళ్ళీ వైనాట్ 175 అని చెప్పినప్పుడు ప్రజలు కేవలం 11 మందికే మీకు పెట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా కేవలం 60 రోజులు కూడా కాలే, 60-65 రోజుల్లోనే ఎక్కడో జరిగినటువంటి 36 హత్యలు జరిగినాయని చెప్పారు మీరు. మరి మా నాయకుడు అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిరినాము, ఎక్కడ ఎవరు హత్యలు జరిగాయో పేర్లు లిస్ట్ ఇవ్వమంటే జవాబు చెప్పలేకుండా అసెంబ్లీకే రాకుండా పారిపోయినటువంటి మీరు, మీకు ఒక రాజకీయ మాజీ ముఖ్యమంత్రికి కూడా అనర్హుడు అని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ అసెంబ్లీ నుంచి నువ్వు పారిపోయినావు. ఆ రోజు మేము ఛాలెంజ్ చేశాము, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 హత్యలకు పైన జరిగాయని చెప్పినప్పుడు ఛాలెంజ్ చేశాము. ఆ వివరాలు ఇవ్వండి అని నువ్వు చెప్పలేకుండా పోయావు. కేవలం నీ యొక్క పినతండ్రి చనిపోతే కూడా దాన్ని కూడా రాజకీయంగా మా మీద రక్త చరిత్ర నారాసుర హరి రక్తం అని చెప్పినోడివి.
ఈరోజు వచ్చి నువ్వు ఈరోజు వేదాలు వదిలేస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, నీ జీవితం అంతా, మీ కుటుంబ జీవితం అంతా కూడా రక్త చరిత్రే. రక్త చరిత్ర కలిగిన ఒక నాయకుడు ఈరోజు మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారి కానీ విమర్శించే హక్కే లేదు మీకు. మీ చరిత్ర వైఎస్ఆర్ పార్టీ చరిత్ర అంతా రాజకీయములకు వచ్చిన మొదటి రోజు నుంచే హత్యలు చేయిస్తూ, ఎక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడా పంచాయతీ బోర్డు ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడి వారిని వాళ్ళ మీద హత్యలు చేస్తాము బెదిరించుకుంటూ తర్వాత దౌర్జన్యాలకు పాల్పడి చేసినటువంటి వ్యక్తివి నువ్వా ఈరోజు మాట్లాడేది మా గురించి, మా తెలుగుదేశం పార్టీ గురించి, మా నాయకుడు చంద్రబాబు గురించి, లోకేష్ బాబు గురించి అని కూడా చెప్తా ఉన్నాము. ఈరోజు మా మీద చెప్పావు, మొట్టమొదటిగా బీసీలను హతమార్చావు. ఈరోజు దాదాపుగా బీసీలను 300 మందిని, ఎస్సీలు 192, ఎస్సీలు 58, మైనార్టీలు 11, మహిళలు, పార్టీ కార్యకర్తలు 79 మంది, ఇలా ఎన్ని పడితే అన్ని వేల మందిని చంపించినావే. మేము ఛాలెంజ్ చేసిన రోజు నువ్వు ఏ రోజున వస్తావా? ఈరోజు మేము అడిగే నీ యొక్క ఛాలెంజ్ ఎప్పటికైనా మేము స్వీకరిస్తాం. మేము ఇన్ని హత్యలు జరిగినాయి. ఈరోజు మా అందరి మీద, ఇక్కడ పైన ఉండేటువంటి అందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టావు, రౌడీ సీట్లు ఓపెన్ చేయించావు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు. నీకు పరిపాలన కూడా చేత కాని వాడివి. ఈరోజు అసెంబ్లీలో ఎదుర్కోవాలంటే కూడా చేత కాకుండా పారిపోయిన వాడివి నువ్వు. కాబట్టి నీకు మాట్లాడే హక్కు కూడా లేదని చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఎక్కడో రాజకీయాలలో ఎక్కడో కొంతమందికి సంబంధం లేకుండా నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని లేని హత్యలు కూడా చేసినట్టు వల్లవిస్తూ ఉన్నావు. ఎక్కడో జరిగినటువంటి కుటుంబ తగాదాలను కూడా తగాదాలలో జరిగిపోతే తెలుగుదేశం పార్టీకి మాకేం సంబంధం అని అడుగుతా ఉన్నాం. కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయి. నీ సొంత కొంత చిన్నారిని చంపుతూనే నువ్వు ఇంతవరకు న్యాయం చేయలేదు. నీ తల్లి ఈరోజు నీ చెల్లెలు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడు, ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ సొంత చెల్లెలే ఈరోజు ఎక్కడ పట్టుకుని నాకు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ న్యాయం చేయమని చెప్తా ఉన్నటువంటిది మీ సొంత చెల్లెలని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇది ఒక్కటే కాదు, అనేకమైనటువంటి ఈరోజు నీ కార్యకర్తలను గాలికి వదిలిపెట్టేశావు, పార్టీని గాలికి వదిలిపెట్టేశావు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు వచ్చి వాళ్ళను పరామర్శించడం తప్ప ఏ కుటుంబానికైనా ఒక చిన్న ఆర్థిక సాయం చేశావా అని అడుగుతూ ఉన్నాము. గతంలో పెసరాయిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు? డాక్టర్ సుధాకర్ను జరిగినప్పుడు ఏం నిద్రపోతున్నావా? అదేవిధంగా అబ్దుల్ సలాం గారు ఇక్కడ చనిపోతే పాపం ఆ రోజు ఎందుకు రాలేకపోయినావు? ఈరోజు నీకు ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి, ఆ ముఖ్యమంత్రి పదవి లేకపోతే ప్రజలు గుర్తించడం లేదు కాబట్టి ప్రజలు మర్చిపోతారనేటువంటి ఉద్దేశంతోనే నీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వచ్చావే తప్ప నువ్వు పరామర్శించడానికి రాలేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఆ కుటుంబాలు ఎక్కడైనా ఆదుకుందా మీ పార్టీ? ఎన్ని కుటుంబాలను మీరు ఆర్థికంగా ఆదుకున్నారు? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు స్థానిక నాయకులము, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా పోయి మేము పరామర్శించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి నాయకులము ఆ కుటుంబాలను తెలుగుదేశం పార్టీ ఆదుకుంది. ఆ కుటుంబాలను మా యొక్క పిల్లలను చదివిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ స్కూల్లో. ఆ కుటుంబాలకు అదేవిధంగా విద్య, వైద్యము, అదే కాకుండా వారి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్కరోజైనా నీవు కానీ మీ కుటుంబం కానీ ఈరోజు ఇక్కడికి 10 మందికి ఏదో చేసే విధంగా మీ పార్టీ కానీ ఉందా? ఒకసారి సహాయం చేసినట్టు ఉంటే చెప్పండి. ఈరోజు మా దగ్గర ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఆ కార్యకర్తను హక్కును చేర్చుకొని ఈరోజు మేమంతా కూడా ఈరోజు పిల్లలకు చదువులు చెప్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నువ్వు ఈ యొక్క ఈరోజు దీనికి కేవలం వచ్చిన తర్వాత మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఆ రోజు ఏదైతే మాట చెప్పామో చెప్పిన మాట ప్రకారము 7,000 రూపాయలు మొట్టమొదటి నెలలు ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున జీతాలు ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మళ్ళీ 2వ నెల కూడా ఈరోజు పింఛన్లందరం కూడా ఇంటింటికి వెళ్ళి మేము శాసనసభ్యులతో కూడా మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా కేవలం 60 రోజులు కాంతోనికి అమ్మఒడి అని చెప్తున్నావు. ఖచ్చితంగా ఏదైతే మా మేనిఫెస్టోలో ఉందో నీకంటే నీతి నిజాయితీగా చెప్తాం. చెప్పలేదని చెప్పలే, పట్టుడు కట్టెలు ఇరుగుతాయని చెప్పినాం, ఇరుగుతాయి. అవైతే గ్యారంటీ. ఎవడికి ఇరుగుతాయి? మళ్ళీ బాగినండి, ఇది మళ్ళీ బాగా చూపించుకోండి. కట్ అండ్ పేస్ట్ వద్దు మనకు, ఫుల్ వీడియో. పట్టుడు కట్టెలు ఇరుగుతాయంటే చట్టమయ్యా, చట్టం తన పని తను చేస్తుందని అర్థం.
అర్థమైందా? జగన్మోహన్కి అర్థం కావడం లేదేమో పాపం. పట్టుడు కట్టలు ఇరుగుతాయంటే చట్టం తను పనిచేస్తుంది అని అర్థం. ఆ చట్టాన్ని గౌరవించే బాధ్యత మాకుంది. మేము గౌరవించినాం, గౌరవిస్తాం, గౌరవిస్తూనే ఉంటాం. మా నాయకుడు కూడా అదే పని చేస్తాడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు అవే. మేము కూడా అటువంటి వాళ్ళమే. ఎప్పుడు కూడా మీ లెక్క తప్పుడు దారులు అనుకొని మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం కాదు. నీ పాపాలు చాలా ఉండయి, అడుగుతారు. ఇంకా నీకు అంటే ఇంక కొద్ది రోజులు పాపం బయట ఉంటాడు తిరిగి. అవునా? ఎన్నాళ్ళు ఉంటాడు పాపం ఉంటే? తొందరలోనే చరిత్రలో చాలా తోడవుతున్నాయి ఇంకా. అవునా? తొందరగా పోతాడు. ఇంకా పరదాలలో లేవు ఇప్పుడు. పరదాలు పెట్టుకొని ఎవడు కట్టాలి ఇప్పుడు పరదాలు? అప్పుడంటే ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము. అవునా? పరదాలు కట్టాడు. ఇప్పుడు ఎందుకు కట్టడం లే పరదాలు? ఏం బా ఇప్పుడు ఎందుకు కట్టడం లే? ఇప్పుడు జగన్మోహన్ వచ్చి పరదాలు కట్టాలి కదా. లేకపోతే ఆయన కూడా చంపుతాడు, మళ్ళీ అవి కూడా మా మీద వేస్తాడు. అవునా? మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ ఎందుకు పరదాలు కట్టి వాళ్ళ నాయకులు అడగాలి. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఎందుకు పరదాలు కట్టలే అంటే, ఆ రోజు నువ్వు ప్రభుత్వంలో ప్రజల సొమ్ము అడ్డంగా ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన దొబ్బేసి నువ్వు ప్యాలెస్లు కట్టి నీ ప్యాలెస్ చుట్టూ అసలు ఆయన ఇల్లు చూసి రాబోరు నేను ఒకసారి జగన్మోహన్ ఇల్లు. లేదంటే మేము వెహికల్స్ పెడతాము పోయి, అది కూడా వీడియోలు బాగా చూపించాలి కదా మీడియాలో. ఆయన అడుగుతున్నాడు కదా, ప్యాలెస్లు కట్టావు, ప్యాలెస్ చుట్టూ పెద్ద గోడలు కట్టావు, ఎవడు రాకూడదు లోపలికి, బయటకు వచ్చే పరదాలు ఇప్పుడు ఎందుకులోనైనా సెక్యూరిటీ వీకేసి పీకేశారు. నేను మాకు ఇచ్చిన సెక్యూరిటీ ఏనైనా 50 సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాము. అవునా? మా తండ్రి 3 సార్లు గెలిచినాడు, మంత్రిగా చేసినాడు, మా అన్న చేసినాడు. ఫ్యాక్షన్లు గతంలో ఉండినాయి, ఇప్పుడు లేవు. నక్సలిజం చూసినాము, మా కుటుంబం నష్టపోయింది. అవునా? వర్గాలు నష్టపోయినాయి, ప్రజలు నష్టపోయినారు. మరి మాకెందుకు సెక్యూరిటీలో ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఎందుకు లేదా? ఎందుకు మాకు సెక్యూరిటీను? ఇప్పుడేమో ఆయనకు 1000 మంది సెక్యూరిటీ కావాలి పాపం. కోర్టుకు వేస్తాడు. ప్రధానమంత్రి కూడా లేదు సామీనకున్న సెక్యూరిటీ. పోయినసారి భారతదేశ ప్రధానికి అత్యంత హిట్ లిస్టులు ఉన్న ఆయనకే లేదంత సెక్యూరిటీ. ఈయన 1000 మంది, అది నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటే ఈయనది స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ అని తయారు చేశాడు. ఒక చూడు, ఎవడబ్బా సొమ్మని పెట్టావు ఇదంతా ఖర్చు. మేము సంపాదించేది ఏమైనా ఖర్చు పెట్టావు? ఏమన్నా ప్రభుత్వం సొమ్ము పెట్టావు, ఇప్పుడు వచ్చి డ్రామాలు ఆడతావా? తప్పుడు శాస్త్రాలు, తప్పుడు మాటలు, తప్పుడు కథలు మాట్లాడితే చంద్రబాబు దుర్మార్గుడు, మాట్లాడితే లోకేష్ దుర్మార్గుడు, మాట్లాడితే బుడ్డరాజెడ్ దుర్మార్గుడు, ఫరూక్ దుర్మార్గుడే. పాప ఆయన ఏ రోజు ఏమి చేసిండాడు? అవునా? అన్ని తప్పుడు కూతులలో కూర్చోవా వచ్చి. ఎవడు భయపడా? ఈ తప్పుడు కూతురికి ఎవడు భయపడడు? మీరు ఏమైనా పొరపాటున మళ్ళీ ఏమైనా 5 ఏళ్ళకి మీరు వచ్చారేమో అనుకుంటున్నారు. అయినా ఏం రారు. ఏదైనా ఉండేదే మరసగా మర్యాద పండుకొని మర్తేసుకొని పండుకుంటే బాగుంటుంది. లేకపోతే ఉండేటి కూడా పీకుతాం. ఇంకా మీ చరిత్రలో పీకేది ఉంది. కొంచెం వదిలేద్దాంలే మా సార్ ఎందుకులే పాపం వదిలేయండి అంటే ఉంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేద్దాంలే అనుకుంటున్నాను. ఈయన బుద్ధి రావడంలే. అవునా? వీళ్ళ చరిత్రలు దండిగా ఉన్నాయి, అన్ని పీకుతాము. చట్టపరంగా వీళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకుంటామో అట్లే తీసుకుంటాము. ఏదైతే ఇటువంటి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా పార్టీకి సంబంధం లేకుండా అనేకం జరుగుతున్నాయి. అవి కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి మేము ప్రోత్సహించే ప్రసక్తే లేదు, ప్రోత్సహించాల్సిన అవసరము లేదు. ప్రజల కోసం కష్టపడతాం, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు పని చేస్తాం. ఈరోజు నువ్వు చేసిన పాపాలు ఎక్కడ చూసినా ఏదైనా అభివృద్ధి చేద్దామా, ఏదైనా సంక్షేమం చేద్దామంటే ₹1 లేకుండా నాకి పడేసిన దుర్మార్గుడు. కాశీ ఫరూక్ గారు కాశీకి పంపేమని అడుగుతున్నాడు. ఆయన కాశీలో ముంచినా మారాడన్న గంగ చెడిపోతుంది. అవునండి, అవునా అని చెప్పినాడు. అవన్నీ వీడియోలు తెప్పించుకోండి, చూడండి, పోలీసులు యాక్షన్ తీసుకోండి, మీడియాలో బాగా ప్రచారం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ దరిద్రుడు పక్కన ఉంటారు చూడు, ఈ పోయినసారి ఎమ్మెల్యే, అవునా, ఎక్స్ఎమ్మెల్యే. కట్ అండ్ పేస్టులు కాదు, ఒరిజినల్ వీడియోని ఇస్తా నేను. అవునా? ఏం కట్ అండ్ పేస్ట్ లేకుండా నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి నా స్పీచ్ ఎండ్ అయ్యేంత వరకు కట్టింగ్ లేకుండా, పేస్టింగ్ లేకుండా వీడియో పంపిస్తా. నీకు పంపిస్తా, మీడియాకు పంపిస్తా. దాంట్లో నేను ఏం మాట్లాడినాను, ఎందుకు మాట్లాడినానని చూడు. మీ ఎవరైతే మీ చెంచా ఉన్నాడో చక్రపాణి రెడ్డి, వర్ధన్ బ్యాంకు, అవునా, ఆత్మకూరులో ఒక వర్ధన్ బ్యాంకు స్థాపించి ఎస్సీలను, ముఖ్యంగా 85% మంది ఎస్సీలు మోసం చేసి
నా నియోజకవర్గం అంటే శ్రీశైలం నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు కొట్టేసినాడు 3 నెలల్లో. నీతో సహా వాడు వచ్చి ఎవడైతే దీంట్లో కల్ప్రిట్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక అంబులెన్స్ డొనేట్ చేసినాడు. ఇంతకుముందు ఇవన్నీ మీడియాకు చూపించిన నేను, అవునా? మళ్ళీ కూడా ఇస్తాం. ఈ దుర్మార్గులకు ఇవన్నీ చూపించండి. పాపాలు మీరు చాలా పాపాలు చేశారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కాదు, కొంతమంది, అవునా, పాపాలు చేసినారు, ప్రజలకు అన్యాయం చేశారు, ముఖ్యంగా దళితులకు అన్యాయం చేసినారు, అణగారిన వర్గాలకు అన్యాయం చేసినారు. వాళ్ళను కోసం ఒక ఇండస్ట్రీ పెడతాను. మా దగ్గర చెంచులు ఎక్కువ ఉన్నారబ్బా, అవునా? వాళ్ళ వృత్తి ఏంటి? ఫారెస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ను తెచ్చుకొని అమ్ముకొని బ్రతికే అలవాటు వాళ్ళ వృత్తి అది. సో వాళ్ళకి ఇప్పుడు ఆ వృత్తి లేకుండా పోయింది. ఎందుకు? ఈ టైగర్ జోన్ వల్ల. వాళ్ళకు ఒక ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇదే చెప్తున్నా కదా, అందుకే ఫుల్ వీడియో ఇస్తాను నేను. చూడు, ఇండస్ట్రీ పెడతాము, ఇవి ఎవరికి ఇవ్వాలన్నా లాఠీలు వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అవునా అని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినామని చెప్తాం. మీ లెక్క దొంగ కూతల మాట్లాడడం మేము. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకుంటే ఒకటి, అవునా? చేతగాని నా కొడుకు లెక్క మాట్లాడడం, తప్పుడు కూతలల్లో కూసుకుంటా. అంటే ప్రజలు ఈరోజు ఇంత తిరస్కరించిన సిగ్గు లేదా నీకు? పోయినసారి మేము 151 సీట్లు నీ సింపతి మీద తెచ్చుకున్నావు, గుర్తుపెట్టుకో. అయ్యో పాపం తెచ్చుకున్నావు. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మెజారిటీ ఆయన పనితనం చూసి ప్రజలు పొరపాటు చేసినాము, పని చేసే నాయకుడికి కాకుండా తప్పుడు మాటలు మాట్లాడే నాయకులకు మేము అవకాశం ఇచ్చినామని ప్రజలు తెలుసుకొని మాకు అవకాశం ఇచ్చినారు. నీళ్ళక కాళ్ళు పట్టుకుంటున్నా, బుగ్గలు గిలుతున్నా, నెత్తిన బుద్ధులు పెట్టిన ఓట్లేలే మాకు. వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అవకాశం ఇచ్చినారు. నీళ్ళక ఒగలిపోతే మాకేం అవకాశం ఇలే. పోయినసారి మేము ఓడిపోయినా కూడా భయపడకుండా, మీరు ఎన్ని అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా, ఎంతమందిని చంపినా మా కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్పి, గతంలో మేము ఏం అభివృద్ధి చేసినాం, ఏం సంక్షేమం చేసినాము, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేసినారు చూపించడం చెప్పి మేము ఓటు తీసుకున్నాం. మీలాక ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి మేము ఓట్లు తీసుకోలే. పని చేసినాం. ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా పని చేసినాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు పనిచేసినాం. సంక్షేమం కూడా 100 కోట్లు ఖర్చు పెట్టినాం. మీ దరిద్రపు నాయనలు ₹1 చూపించండి నాకు ఎక్కడన్నా ఏం ఖర్చు పెట్టినా. ఈరోజు వచ్చి డ్రామాలు ఆడతారా? ఉదరాశేడిని అరెస్ట్ చేయాలకి పెట్టుకపో కేసు ఏం భయపడతా అనుకుంటున్నావా? రేపు మా ముఖ్యమంత్రిని అడుగుతా, సార్ నా పేరు కూడా చేర్చు, ఎంక్వైరీ చేయండి. నీ లెక్క గొజ్జల మాది భయపడుతాం కాదు. ఏం భయపడతాం అనుకుంటున్నారా? అంటే శిక్షకు రెడీ మేము. నీ లెక్క పారిపోం. అధికారంలో ఉంటే ఒకటి, అధికారం లేకుంటే ఒకటి. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అంటే బుక్ వేస్తేవి, దరిద్రుడా, సిబిఐ ఎంక్వైరీ వేస్తేవి, మీ సినాయిని చంపి మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు చేయలే? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.